తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుండి గులాబీ బాస్ కేసీఆర్ ఆరోగ్యరీత్యా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. దీంతో ఇప్పుడు కారు పార్టీని నడిపే క్రమంలో కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు మొదలైన సంగతి తెలిసిందే కదా. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ తనయుడు కేటీఆర్ సీఎం అవుతా అని కలలు కన్నాడు. కానీ కేటీఆర్ సీఎం పీఠం ఎక్కబోతే అల్లుడు హరీష్ రావు అడ్డుపడతాడని కథనాలు అప్పట్లోనే గుప్పమన్నాయి. ఇంతలోనే వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ పరాజయం పాలైంది. కాంగ్రెస్ విజయంతో అధికారాన్ని ఏర్పాటు చేసి సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యత నిర్వహించి 2 ఏళ్లుగా అభివృద్ధి బాటలో దూసుకుపోతున్నారు. అయితే ఈ క్రమంలోనే వరుస ఓటములతో నైరాశ్యంలో పడ్డ కేటీఆర్ హరీష్ మధ్య మనస్పర్ధలొచ్చాయని, దీంతో బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలాటవ్వడానికి కారణం నీవంటే నీవని బావా బామ్మర్ది మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్టు కథనాలు పుట్టుకొచ్చాయి. దీంతో సర్పంచ్ ఎన్నికల తర్వాత హరీష్ కారుకు గుడ్ బై చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి బిగ్ బాంబ్ పేల్చారు. తెలంగాణ రాజకీయాల్లో త్వరలో సంచలనం జరగబోతోందని టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు చేతిలోకి తెలంగాణ బీజేపీ రిమోట్ కంట్రోల్ వెళ్లిపోయిందని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. హరీష్ చేతిలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు, బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలుబొమ్మల్లా మారిపోయారన్నారు. ఇక నుంచి హరీష్ కార్యక్రమాలను కేటీఆర్ కంటే ఎక్కువగా ప్రచారం వచ్చే విధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక చేస్తోందని చెప్పడం విశేషం. హరీష్ రావు ఈటల రాజేందర్ వ్యూహంలో ఇప్పుడు బీజేపీ చిక్కిందన్నారు. ప్రస్తుతం సామా చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచింది. మరోసారి హరీష్ రావు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలకు ఆద్యం పోసినట్టయింది. అయితే హరీష్ రావు బీజేపీలో చేరతారంటూ వస్తున్న వార్తలు కొత్తవి కాదు. గతంలో కూడా హరీష్ కాషాయ జెండా కప్పుకుంటారని అనేక వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై హరీష్ రావు పలుమార్లు స్పందించారు. ఆ వార్తలను ఖండించారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డ ఎమ్మెల్సీ కవిత కూడా హరీష్ రావుపై షాకింగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హరీష్ రావుతో జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్, కేటీఆర్లకు కవిత సూచనలు చేశారు. కాగా కవిత కూడా హరీష్ రావు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని పరోక్షంగా ఆమె హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి త్వరలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతాయని ఇప్పుడు సామ రామ్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే గులాబీ పార్టీలో గెలిచిన తమ ఎమ్మెల్యేలను రక్షించుకోవడం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో ఇప్పుడు హరీష్ బీజేపీ అంటూ వార్తలు షికార్లు చేయడం బారాసా శ్రేణులను ఇబ్బందికి గురి చేస్తుంది. ఇక తన్నీరు లేకుంటే ఇక బీఆర్ఎస్ కి కన్నీరే మిగులుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.